సో అందరికీ గుడ్ ఈవినింగ్. అడ్డాల శ్రీకాంత్ మొత్తం ఈ సినిమాతో మా అందరి వ్యూస్ మార్చేసాడు. అడ్డాల శ్రీకాంత్ ఒక సినిమా చేద్దాం మనం అంటే నేను మళ్ళీ ఒక కొత్త బంగారు లోకం, మళ్ళా రాజమండ్రి పరిసర ప్రాంతాలని ఊహించుకుంటే నా అంచనాను తలకిందులు చేసి ఒక కొత్త కాన్సెప్ట్, చాలా అందరం ఒక మంచి తెలుగు సినిమా ఇది అని చెప్పుకునేటట్టుగా పెదకాపన్న తన కథనం కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ అన్నీ అద్భుతం. నాకు మొత్తం ఫిల్మ్ కెరీర్లో మోస్ట్ సర్ప్రైజింగ్ ఫిల్మ్ పెదకాపు 1. అలాగే కొట్టండయ్యా, మరి అలా డల్గా కొడతారేంటి? అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరు యాక్టర్స్ వీళ్ళందరూ నాకు సర్ప్రైజింగే. వీళ్ళందరినీ కిషోర్ తీసుకొస్తాడు, ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇది అని. ఓకే, రావు రమేష్ అంటే ఓకే, నాకు బాగా తెలుసు, చింపి వదిలేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఎవరో నాకు సరిగ్గా నాకు కనిపించలేదు. ఆన్లా ఎవరో చాలా చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు ఎవరు మట్టుకాళ్ళు చింపి వదిలేసి వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఈ సభావేదిక మీద క్షమించమని అడుగుతా. ఎవరి మీద నాకు గుడ్ ఒపీనియన్ లేదు, ఏ యాక్టర్ మీద, ఇంక్లూడింగ్ బ్రిగేడ్ మీద కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి అమ్మాయి రాజీవ్ కనకాలు ఉన్నారు సినిమాలో కొంచెం. ఓకే, సో ఎవరి మీద అంటే రాజీవ్ కనకాల నాకు చుట్టం, మా అమ్మ సైడ్ రిలేటివ్. ఇప్పుడు దాకా సుముఖ తెలుసో తెలీదో నాకు తెలియదు. ఓకే అమ్మా, కనకాలుడు. సో ఈశ్వరి గారు, రాజీవ్ కనకాల సీనియర్ యాక్టర్స్, వాళ్ళ మీద ఒక మర్యాద. వాళ్ళిద్దరూ నా మీద కంప్లైంట్ ఏంటంటే, రోజు నా దగ్గరికి వచ్చి ప్రొడక్షన్ వాళ్ళు మీ పేరు చెప్పి మమ్మల్ని 3 గంటలు చెప్తున్నారు, చోటా గారు 4 o'clock లొకేషన్ ఉండాలని చెప్తున్నారు, ఇదేమన్యాయం అండి అని తిట్టడం నన్ను. ఇదేంట్రా ఎందుకు చెప్పారంటే, మరి వాళ్ళు రావట్లేదు, మేమేం చేయమంటాం. ఈ సినిమాలో ఈవెన్ రాజీవ్ కనకాల అందరు యాక్టర్స్ కూడా ఈ సినిమాలో వాళ్ళు కష్టపడినట్టు నాకు తెలిసి వేరే ఏ సినిమాలో కష్టపడి ఉంటారని నేను అనుకుంటున్నా. ఇందులో ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రొడ్యూసర్ గారు రెండో అమ్మాయి సోను కమియర్ సినిమా ఓపెనింగ్ ఈవిడితో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ షాట్ నుంచి టెర్రిఫిక్గా చేసేసింది. అసలు నేను ఊహించలేదు ఈ అమ్మాయి ఇంత గొప్ప యాక్టర్ అండి. ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అమ్మాయిని పెట్టాలి అని ఏదో మొహమాటం పెట్టుకుంటున్నాం శ్రీకాంత్, మనకెందుకు ఆ టైం వేస్ట్ అయిపోద్ది, వేరే అమ్మాయిని చూడొచ్చు కదా అన్న. అమ్మో లేదు సార్, చాలా బాగా చేస్తుంది అన్నాడు శ్రీకాంత్. అంత బాగా చేసావు కదా, గట్టిగా చెప్తా. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఓకే, సో ఇది మా టీం గురించి. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఒక నాకు స్పెషల్ ఎలిమెంట్. అంటే మిక్కీ నేను ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నాం, మిక్కీ గురించి నాకు తెలుసు. మిక్కీని నేను కొత్తగా పోగేది లేదు. సుమ్మనే పొగిడితే ఎలా ఉంటుందో మిక్కీని పొగిడిన అలాగే ఉంటుంది, అందుకే నేను పొగడక్కర్లా. ఆర్ట్ డైరెక్టర్ని తీసుకొచ్చి నేను మామూలుగా ఏ సినిమా ఒప్పుకున్నా ఆర్ట్ డైరెక్టర్ మాత్రం నా చాయిస్ ఉంటుంది. శ్రీకాంత్ అంతా మాట్లాడాక ఆర్ట్ డైరెక్టరు ఏంటి శ్రీకాంత్ అన్న, నేను ఒక ఆర్ట్ డైరెక్టర్ని పెట్టుకున్నా. ఉన్నాడు సార్, మనం మాట్లాడేసాం అని శేఖర్ అని పిలిచాడు. ఈ శేఖరు ఒక 20-25 సంవత్సరాల నుంచి అసిస్టెంట్గా నేను చేసి చాలా సినిమాలకు పనిచేశాడు. చేతుది ఓకే, ఇతను ఆర్ట్ డైరెక్టర్. చీ అమ్మ, ఇది ఆర్ట్ డైరెక్టర్ అని నా మనసులో. డే 1 మేము లొకేషన్ చూడడానికి వెళ్ళాం. అక్కడ ఇది వేస్తాను, ఇక్కడ ఇది వేస్తాను తిడుతున్నా. నేను నాకు ఇష్టం లేదుగా, తిట్టి పెడుతున్నా. అలా ఉన్నాడు. కానీ మొత్తం నా అంచనాలు తారుమారు చేసేసాడు. ది బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ నా కెరీర్లో. ఇలాంటి ఒక సినిమాకి అలాంటి సెటప్ చూడడం చాలా కష్టం. మామూలుగా 100 కోట్ల సినిమాలు, 50 కోట్ల సినిమాలు, మోడర్న్ స్టోరీస్. ఇది 1980s బ్యాక్డ్రాప్లో జరిగే కథ. ఆ కథని చాలా బాగా అబ్జర్వ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశాడు. చేతులు కట్టుకుంటాడు, ఫోన్ చేసి మాట్లాడు, భయపడద్దు. యు ఆర్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ పెదకాపు 1. గాడ్ బ్లెస్. ఓకే, మేమందరం నన్ను చాలామంది ఇండస్ట్రీలో ఫోన్ చేసి నీ సినిమా అద్భుతంగా ఉంది, కొత్త కలర్స్ ఉన్నాయి, కొత్తగా ట్రై చేసావు అన్నారు. మనకు ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది. సారథి స్టూడియోస్లో కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టారు, డిఐ సూట్ పెట్టారు. దాంట్లో మా శివని తెచ్చుకున్నాను. నాకు ఎంత పేరు రావడానికి కారణం మా శివ కూడా ఇందులో బాగా ఉంది. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మేమందరం ఇలా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడడానికి 30-40 కోట్లు ఖర్చు పెట్టిన మిర్యాల రవీంద్ర రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగానే ఈ తెలంగాణ ఆ సూర్యాపేట పౌరుషం, ఆ కసి, ఆ సినిమా మీద ప్యాషన్
రవీందర్ రెడ్డి గారికి ఉంది. లేకపోతే ఎవరన్నా కొడుకుల్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి డబ్బులు పాడు చేస్తారు. పైగా మా కథకి ఇలాంటి ఒక కొత్త హీరో కథ మ్యాక్సిమం ఒక 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెడతారు. 30 కోట్లైనా 40 అయినా 50 అయినా మంచి సినిమా తీస్తా, నాకు చాలా నమ్మకం ఈ స్క్రిప్ట్ మీద అని రవీందర్ రెడ్డి గారు ఏం అడిగితే అది ఇచ్చారు, ఎలా కావాలంటే ఇచ్చారు. మేమందరం అందరి తరపున థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు. హీరో గురించి సత్యానంద్ గారు చెప్పారు, ప్రభాస్తో కంపేర్ చేశారు, చాలా హ్యాపీ, కడుపు నిండిపోయింది. ఇంక నేను ఇంకేం చెప్పినా అవసరం లేదు, సత్యానంద్ గారు చెప్పిన మాట చాలు. ప్రగతి యాజ్ యూజువల్, ఆ అమ్మాయి కూడా నాకు నచ్చలేదు చూడగానే, కానీ కెమెరా ముందు పెడితే టెరిఫిక్. అంటే అందరూ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరందరూ 29th చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, పెద్ద హిట్ అవ్వబోతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.